పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి లోటస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మెగా జాబ్ మేళా నిర్వహించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహించినట్లు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వెల్లడించారు. జాబ్ మేళాలో ఉద్యోగాలు రాలేదని నిరుత్సాహం చెందవద్దని మళ్లీ ఉద్యోగ మేళా నిర్వహిస్తామన్నారు. ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఉద్యోగాలు ఇప్పించాలి. బయట ఊళ్ళ నుంచి కూడా వచ్చి ఉండొచ్చు, అయినప్పుడు కూడా మా ప్రాంతంలో ఏ చదువుకున్న వ్యక్తి ఉద్యోగం లేకుండా ఉండకూడదని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు మన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. మనం ఒక ఇంట్లో ఉద్యోగం ఇస్తే ఆ ఇంట్లో అందరికీ మంచి చేసినట్టు అవుతుంది. ఒక ఇంట్లో చదువుకున్న వ్యక్తి ఉంటే ఆ ఇంటనే ఇవాళ పోషిస్తా ఉన్నాడు. కాబట్టి అలాంటి ఉద్యోగాల కోసం మన యువత ఎక్కడికో ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలా మంది ఇంటర్వ్యూకి వెళ్తా కూడా డబ్బు లేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఎక్కడికెక్కడ అన్ని కూడా ఈ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పి ఆయన కూడా మన సందేశం ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మరి ఈ స్కూల్లో అరేంజ్ చేయమని మా అబ్బాయికి మా అమ్మాయికి దేవిప్రియకి చెప్తే మేము చూస్తాం మామయ్య గారు, మేము చూసుకుంటాం అన్ని అని చెప్పి వాళ్ళే ఈ కార్యక్రమం అంతా చేపట్టినందుకు వారికి కూడా ఉదయపూర్వక నమస్కారం అభినందన తెలియజేస్తాను. ఎందుకంటే ఒక బాధ్యతగా ఒక పని అంటే ఇది మన ఇంట్లో పని కాదు, కానీ మనకు ఓట్లేసి మన గెలిపించిన తర్వాత ప్రతి వ్యక్తి ఉద్యోగం ఇప్పించాలనేది కార్యక్రమాన్ని చెయ్యాలని పట్టుదలగా మరి నాకు యాక్చువల్ గా ఇచ్చారందరూ నాకు తెలీదు. మన షణ్ముఖ్, మన శంకర్, మనూరు వాసులు వీళ్ళందరూ ఏళ్ల ప్రయత్నంతోనే ఇదంతా కూడా వాళ్ళందరినీ తీసుకురావడం జరిగింది. ఇవాళ దాదాపుగా 400 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేశారు. టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. దీంట్లో ఎలాంటి రికమెండేషన్స్ ఉండవు. అలాగే మన బోళ్ల శ్రీను గారు వాళ్ళ కంపెనీని కూడా ఇన్వైట్ చేశాం. కొత్తగా ఇక్కడ తాడేపూడిలోనే పెట్టారు. ఆల్రెడీ 100 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చారు. అమెరికాలో కూడా వాళ్ళ కంపెనీ ఉంది. మరి వీళ్ళందరినీ కూడా మనం ఇక్కడ అందరినీ తీసుకొచ్చి మీ అందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా మా ప్రయత్నంలో లోపం లేకుండా మేము ప్రయత్నం చేస్తామన్నా. ఆ భగవంతుడు ఆశీస్సులతో ఈసారి కొంతమందికి వస్తే మళ్ళీ పెడతాం. మాకు డబ్బులు